ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు సజీవుడైనటువంటి ప్రభు యేసు క్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ శుభములను నేను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడు మరి ఒకసారి ఒక అద్భుతమైనటువంటి సందేశము ద్వారా మీ ఎదుటకి ఆయన రాబోతుంటున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకుంటే నీ జీవితంలో నీవు భయపడవు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఈ సందేశంలో మనం చూడబోతుంటున్నాము. దేవుని ప్రణాళిక తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, దేవుని ప్రణాళిక తెలుసుకోలేనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తించారు అనేటువంటి సందేశమును ఈరోజు మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సమస్యలు అనేటువంటివి రెండు రకములు దేవుని బిడ్డలారా. ఒకటి ఏంటిదంటే దేవుడు అనుమతించేటువంటి సమస్యలు, అది ఒక ఎత్తు అయితే, రెండవ రకమైనటువంటి సమస్య ఏంటంటే ఒక విశ్వాసి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డ పాపము చేసినప్పుడు ఆ యొక్క పాపము వలన వచ్చేటువంటి సమస్య, అది రెండవ రకమైనటువంటి సమస్య. అయితే దేవుడు అనుమతించేటువంటి సమస్యలను చూసి భయపడటం దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని వారు ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు మోషేతో అంటున్నటువంటి మాట, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి నడిపించితివా? బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాట, ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటికి రప్పించింది ఇందునితమేనా? లేదా ఈ అరణ్యంలో చచ్చుటకేనా? లేదా ఈ యొక్క సముద్రము దగ్గర మేము మరణించడానికేనా? అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా మోషే అనేటువంటి మాటలు వారు పలుకుతుంటున్నారండి. బైబిల్లో చూసినట్లయితే ముందు అధ్యాయం అంటే 13వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులంట ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి ఏ విధంగా వచ్చారంట? బైబిల్లో రాయబడింది, వారు యుద్ధ సన్నద్ధులై బయటికి వచ్చేటువంటి సమయంలో వారు యుద్ధ సన్నద్ధులై బయటికి వచ్చారండి. అయితే యుద్ధ సన్నద్ధులుగా బయటికి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ఇటువంటి మాటలా వారు మాట్లాడవలసింది? దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్నటువంటి మాట, మోషే లాంటి అభిషక్తుడిని వాళ్ళు అంటున్నటువంటి మాట, ఓ మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ఐగుప్తులో నుంచి బయటికి రప్పించింది ఇందు నిమిత్తమేనా? మమ్మల్ని ఇక్కడ చంపడానికా? లేదా మేము ఇక్కడ మరణించడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ఎందుకు వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా? బికాస్ దే డోంట్ నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో వారికి తెలియదు కనుక వారు అటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు సంతోషం వేసిందండి. ఎందుకు? వాళ్ళు యెహోవాకు మొరపెట్టిరి. వారు ఎందుకు ప్రార్థించారంట? ఐగుప్తీయులకు భయపడి. ఈ మాట చదువుతుండగా దేవుడు నాకు ఒక కొత్త తలంపు ఇచ్చాడండి. సమ్టైమ్స్ ఫియర్ ఈజ్ ఆల్సో గుడ్. భయము అనేటువంటిది కూడా మంచిదేమో దేవుని బిడ్డలారా. వారు ఎందుకు మొరపెట్టారంట? భయము. బైబిల్లో రాయబడింది కదా, ఫరో సమీపించుచుండగా వారు కన్నులెత్తి చూశారంట. ఇక ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట వారు చూచి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఫియర్ మేడ్ దెమ్ టు ప్రే. భయము అనేటువంటిది వారు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా వారిని తయారు చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, వారు ఫరో సమీపించడం చూశారు. ఇక ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట వారు కడులెత్తి చూశారు. వారి జీవితంలో భయము కలగడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, మొదటిగా చూసినట్లయితే వాళ్ళు ప్రార్థించారు. ప్రార్థన మంచిది దేవుని బిడ్డలారా. భయము వలన వాళ్ళు ప్రార్థించారు, అది మంచిదే. అయితే ప్రార్థన అయిన తర్వాత వచనంలోనే వాళ్ళు అంటున్నటువంటి మాట, మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి నడిపించితివా?
ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చితివా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడే నేను మీకు సలహా ఇచ్చాము కదా మోషే, మేము ఐగుప్తీలకు బానిసలుగా ఉంటాము అని మేము మీకు సలహా ఇచ్చాము కదా, నీవు మా మాట వినలేదు, అక్కడ సమాధులేవని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని సన్నిగారండి. ఒకవైపు ప్రార్థించారు, మరి ఒక వైపు సన్నిగారు. అనేక మంది దేవుని బిడ్డలు ఈరోజు ఈ విధంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, సమ్ టైమ్స్ దే విల్ ప్రే, కొన్నిసార్లు వాళ్ళు ప్రార్థిస్తారు, సమ్ టైమ్స్ దే విల్ క్రిటిసైజ్ గాడ్. కొన్ని సందర్భాలలో దేవుని వాళ్ళు నిందించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో దేవుని మీద సన్నిగేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థిస్తున్నావా? మంచిదే. ప్రార్థన అయిన తర్వాత సనగవద్దు, ప్రార్థన అయిన తర్వాత గొనగవద్దు, ప్రార్థన అయిన తర్వాత దేవుని సేవకుని మీద నీవు గొనగడం దేవుని చిత్తము కాదు. బైబిల్లో 2వ భాగం నేను మీకు చూపిస్తాను. దేవుని చిత్తమును తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుని ప్రణాళిక తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుడి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. దేవుని బిడ్డలారా, మోషే యొక్క మాటలు మీరు చూడండి. మోషే ఎంత హుందాగా, ఎంత ధైర్యముగా, ఎంత కాన్ఫిడెంట్గా మోషే పలుకుతున్నాడండి. ఏమంటున్నాడు? నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీరు చూడరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రణాళిక తెలుసుకోలేనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తీయులను చూసి భయపడ్డారు. దేవుని ప్రణాళిక తెలుసుకున్నటువంటి మోషే ఐగుప్తీయులను చూసి పలుకుతున్నటువంటి మాట, ఇక మీదట వీరిని మీరు ఎప్పుడు చూడరు. అదే దేవుని బిడ్డలారా వ్యత్యాసం. దేవుని ప్రణాళిక లేదా చిత్తము తెలుసుకున్న వ్యక్తికి, దేవుని ప్రణాళిక లేదా చిత్తము తెలుసుకోలేని ఇశ్రాయేలులకు ఉండేటువంటి వ్యత్యాసం అదే. అదే ఇశ్రాయేలు అదే ఫరోను చూశారు, అదే రథములను చూశారు, అవే చక్రములను చూశారు, అయితే వాళ్ళు భయపడ్డారు. అయితే మోషే అదే ఫరోను చూశాడు, అదే ఐగుప్తీయులను చూశాడు, అదే రథములను చూశాడు, లేదా ఇక గుర్రములను, వాటి చక్రములను చూశాడు. అయితే మోషే భయపడలేదు. మోషే అంటున్నటువంటి మాట, భయపడకుడి, ఫియర్ నాట్, డోంట్ బి అఫ్రైడ్, మీరు నిరుత్సాహపడవద్దు. నేడు ఈ ఐగుప్తీయులను మీరు చూస్తున్నారు కదా, బట్ యూ విల్ నెవర్ సీ దెమ్ ఎనీమోర్, ఇక మీరు వారిని ఎప్పటికీ చూడరు. ఎందుకు మోషే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడండి? అదే అధ్యాయం 3-4 వచనాలు చూస్తే మీకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు తన చిత్తమును బయలుపరిచాడు. ఏమన్నాడు? మోషే, ఇదిగో ఈ ఫరో ఇశ్రాయేలును చూసి ఏమనుకుంటాడో తెలుసా? అరణ్యము వారిని మూసివేశాను అని ఫరో అనుకుంటాడు. రెండవదిగా మీరు చూసినట్లయితే దేవుడు అన్నాడు, ఫరో ఇశ్రాయేలులను తరమడం ప్రారంభిస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే మోషేకు బయలుపరిచాడు. మోషేకు దేవుడు అంటున్నటువంటి మాట ఇంకా ఏమన్నాడు తెలుసా? ఈ ఫరో వలన, లేదా ఈ ఫరో మీదను, ఈ సైన్యముల మీదను నన్ను నేను మహిమపరుచుకుంటాను. ఐ విల్ బి ఆనర్డ్ ఓవర్ అపాన్ దిస్ ఫారో అండ్ అపాన్ ఆల్ ద ఈజిప్షియన్స్. ఈ యొక్క ఫరో మీద, ఐగుప్తు సైన్యము మీద నా నామము నేను మహిమపరుచుకుంటాను. ఐ విల్ బి ఆనర్డ్ ఓవర్ దిస్ ఫారో అండ్ అపాన్ దీస్ ఈజిప్షియన్స్. దేవుడు తన చిత్తమును బయలుపరిచాడు కనుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే భయపడలేదు. మోషే అంటున్నాడు, ఇక మీదట వీరిని మీరు ఎప్పటికీ చూడరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు దేవుని చిత్తమును తెలుసుకుంటే నీ జీవితంలో కలవరపడవు. నీ సమస్య వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. జాగ్రత్త ప్రేమైన వాళ్ళరా, మరలా నేను చెప్తున్నాను, సమస్యలు 2 రకములు. నీవు పాపము చేస్తే వచ్చే సమస్య వేరు, దేవుడు అనుమతించాడు ఆ సమస్య అంటే ఆ సమస్య వెనక ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక తెలుసుకుంటే నీ జీవితంలో భయపడవు, నీ జీవితంలో కలవరపడవు, నీ జీవితంలో కృంగిపోవు. దేవుడు మీతో మాట్లాడుతుండగా తలలు వంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను.
కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువ, మహోన్నతమైనటువంటి మా యేసు ప్రభువా, నీకు స్తోత్రం. ఈరోజు అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటే మా జీవితంలో కలవరం ఉండదు, మా జీవితంలో భయం ఉండదు, మా జీవితంలో దిగులు ఉండదు అని మీరు తెలియజేసి ఉండగా నీకు స్తోత్రం నాయన. ప్రభువా, ప్రతి సమస్య వెనుకనైనా నీవు అనుమతించిన సమస్య వెనుకల ఒక ప్రణాళిక ఉంటుంది అని మేము తెలుసుకున్నట్లుగా నీ కార్యములు జరిగించండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గర ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క యోర్దాను నది ఎదుట ఉంటున్నారో, ఎవరైతే ఎరికో గోడల ముందు ఉంటున్నారో, ప్రభువా యేసు నామమందు మా జీవితంలో మేము సాగిపోవునట్లుగానైనా ప్రతి మార్గమును మీరు సరళము చేయండి తండ్రి. ఎవరైతే ఈ పరిచర్యను ప్రేమించి వారి కానుకలు సమర్పిస్తున్నారో, మెండుగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, ఈ సందేశము ద్వారా వారి ఆత్మీయ జీవితంలో మీరు బలపరచమని ప్రభు యేసు నామముందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యకు మీ సహకారం అందించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవచ్చు. అంత మాత్రమే కాదు, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్ తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.